హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ధాన్యలక్ష్మి వాళ్ళ కొడుకుతో ఇలా అంటుంది. ప్లీజ్ రా, నువ్వు బెంగళూరు వెళ్ళు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని డేస్ అక్కడ ఉండి వచ్చే, కొంచెం నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తుంది. నువ్వెందుకు వెళ్ళమంటున్నావో నాకు తెలుసు మమ్మీ, నువ్వు అనుకున్నట్టు ఏం జరగదులే, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఎక్కడికి వెళ్ళను అనేసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. అదంతా రుద్రాని చూస్తూ ఉంటుంది. రుద్రాని ఇలా అనుకుంటుంది, కళ్యాణ్ అయితే మండపానికి రాను అని చెప్పాడుగా, అది చాలులే అనేసి అనుకుంటుంది రుద్రాని. పెళ్లి పనులు హడావిడిగా జరుగుతూ ఉంటాయి. కనకం చాలా హడావిడి చేస్తుంది. అక్కడికి కృష్ణమూర్తి వస్తాడు. కనకం అక్కడ ఉన్న వాళ్ళందరినీ నైట్ నుంచి పని చేస్తున్నారు, ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకో 3 గంటల్లో పెళ్ళి ఉంది అనేసి అందరినీ త్వరగా పని ముగించండి అని చెప్తూ ఉంటుంది. కృష్ణమూర్తి రాగానే పెళ్ళికి పూజకు సంబంధించిన గౌరీ పూజకు సంబంధించినవన్నీ తీసుకొచ్చారా అండి అనేసి అడుగుతూ ఉంటుంది. మంగళసూత్రం తీసుకురమ్మని చెప్పా కదా, అది ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతుంది. అంతలో కావ్య, నేను తీసుకొచ్చాను మమ్మీ అనేసి వచ్చి ఇస్తుంది. నువ్వెందుకు వెళ్ళావే, నీకు వంట పనులు అప్పగించా కదా, అవి అక్కడ ఉండి చూసుకోమని చెప్పా కదా, అటెందుకు వెళ్ళావంటే, అవి కూడా పూర్తయ్యాయి మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ పూర్తవుతాయి పెళ్ళి వాళ్ళు వచ్చేసరికి అని చెప్తుంది కావ్య. మరి పెళ్లి కూతుర్ని రెడీ చేశారా, అప్పుని ఎవరు రెడీ చేస్తున్నారు అని అంటే, స్వప్న రెడీ చేస్తుంది మమ్మీ అంటుంది కావ్య. ఈ స్వప్న రెడీ కావడానికి టైం సరిపోదు, ఇంకా అప్పుని ఇక్కడ రెడీ చేస్తుంది, దానికి ఎందుకు అప్పగించావే అనేసి హడావిడిగా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కావ్య, కృష్ణమూర్తి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్ళి సవ్యంగా జరిగితే బాగుండమ్మా, ఎలాంటి ఆటంకాలు లేకుండా అనేసి కృష్ణమూర్తి కావ్యతో అంటాడు. పర్లేదు డాడీ, అంతా బాగానే జరుగుతుంది, మీరేం టెన్షన్ పడకండి అని చెప్తుంది కావ్య. స్వప్న అప్పుని రెడీ చేస్తుంటే కనకం అక్కడికి వెళ్తుంది. ఏంటి ఇంత టైం అవుతుంది, మీరు ఇంకా పెళ్ళి కూతుర్నే రెడీ చేయలేదా, ఇంకా రెడీ చేయకుండా ఎలా, ఇంకో గంట కూడా పట్టదు, పెళ్ళి కొడుకు వాళ్ళు వచ్చేస్తారు, పెళ్ళి జడ వేయమన్నాను కదా, ఎందుకు వేయలేదు అనేసి అంటుంది. పెళ్ళి జడ తను వేసుకోదంట అనేసి చెప్తుంది స్వప్న. ఎందుకు వేసుకొని అంటున్నావు, పెళ్ళి జడ వేసుకోకుంటే పెళ్ళిలో ఎలా ఉంటుంది అనేసి అంటుంది కనకం. ఆ రోజు నన్ను ఇలానే చూశారు కదా అమ్మ, ఇప్పుడు నేను పెళ్ళి జడ వేసుకోను, నాకు ఇష్టం లేదు అనేసి చెప్తుంది అప్పు. ఆ రోజు మనమే ఉన్నామే, ఈరోజు పెళ్ళికి చాలామంది వస్తారు, అందరూ చూసి ఏమనుకుంటారు అనేసి అన్నా కూడా అప్పు మాత్రం ఒప్పుకోదు. సరే ఎలాగైనా రెడీ అవ్వు అని చెప్తుంది కనకం. స్వప్నని ఇదంతా నీ వల్లేనే అని అంటుంది. అదేంటి అబ్బాయి బుడ్డలు కొట్లాడుకొని నా మీద పడుతున్నారు అనేసి అంటుంది స్వప్న. దుగ్గిరాల వారి కుటుంబం అందరూ రెడీ అవుతూ ఉంటారు. ప్రకాశం మాత్రం ఇంట్లోకి వచ్చి, నేను ఎప్పుడో రెడీ అయ్యానన్నయ్య, ఎంతైనా కూడా లేడీస్ కన్నా జెంట్స్ చాలా ఫాస్ట్ ఉంటారు రెడీ అవ్వడంలో అనేసి అంటాడు. అప్పుడు బయట నుంచి వాళ్ళ మమ్మీ వస్తుంది. ఏంటి నీకు ఒక పని చెప్పా కదా, మర్చిపోయావా, గార్డెన్లో నిల్చొని మేము ఎప్పుడో రెడీ అయ్యి బయట నిల్చున్నాం, వీళ్ళందరినీ తోలుకొని రమ్మన్నా కదా, ఇంకా ఇక్కడికి వచ్చి మేమే ఫస్ట్ రెడీ అయ్యామని మాట్లాడుతున్నావా అనేసి చెప్తుంది. అప్పుడు రాజు వాళ్ళ తాతయ్య అక్కడికి వస్తాడు. ఏంటి నువ్వు పోయి మన చిన్న కొడుకే పని అప్పగించావా, వెళ్ళినట్టే మనం ఇవ్వాల అనేసి అంటాడు. రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు నగలు చూసుకుంటున్నావు, నేను ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటే, మనం పెళ్ళికి ఎంత హ్యాపీగా వెళ్తున్నా కూడా వచ్చేటప్పుడు ఇదే ఆనందంగా ఉండాలని కోరుకో ఆ దేవుణ్ణి అనేసి చెప్తుంది రుద్రాని ధాన్యలక్ష్మికి. ఆ రోజు మనం స్వప్న పెళ్లి కూతురు అనుకుంటే కావ్య ఇలా వచ్చింది, అలాగే ఇవాళ ఏమైనా జరగచ్చు అని చెప్తుంది. ఆ రోజు నీ పాత్ర కూడా ఉంది కదా అనేసి ధాన్యలక్ష్మి రుద్రానిని అంటుంది. నా మాత్ర ఉంది కరెక్టే, కానీ ఈరోజు అక్కడ కావ్య ఉంది, కావ్య ఏదైనా చేస్తుంది అనేసి చెప్తుంది. ధాన్యలక్ష్మి వాళ్ళ అత్తయ్య ధాన్యలక్ష్మిని రుద్రాణిని ఇలా అంటుంది. ఇద్దరు చెవులు కొరుక్కోవడం అయిపోయిందా, ఇద్దరు చెవులు కొరుక్కోవడం అయిపోతే ఇక బయలుదేరదాం అనేసి చెప్తుంది. అప్పుడు రుద్రాణి అంటుంది, లేదమ్మా నువ్వేంటి అలా అంటున్నావు, నేను నగల గురించి మాట్లాడుతున్నాను అనేసి చెప్తుంది రుద్రాణి. నువ్వేం మాట్లాడుతున్నావో ఇక్కడున్న అందరికీ తెలుసు, కానీ ఇక బయలుదేరదాం అని అంటుంది. రాజ్ ఎక్కడ అనడంతోనే రాజ్ కిందికి నడుచుకుంటూ వస్తారు. తనతో పాటు కళ్యాణ్ కూడా వస్తాడు. అది చూసి రుద్రాని ధాన్యలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటారు. ధాన్యలక్ష్మి కళ్యాణ్ని ఇలా అంటుంది, ఏంట్రా నువ్వు కూడా వస్తున్నావా పెళ్ళికి అనేసి అడుగుతుంది. అప్పుడు నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ, నేను రావట్లేదులే అనేసి చెప్తాడు. అప్పుడు రుద్రాణి ఇలా అంటుంది, ఆ కనకం రావద్దని అంతగా అవమానించినా కూడా ఎలా వస్తాడు అనేసి అంటుంది. అప్పుడు రాజు ఇలా అంటాడు, నీకు అలా
తను అవమానిస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నావు అనేసి అంటాడు రుద్రాణిని రాజ్. అప్పుడు రుద్రాణి ఇలా అంటుంది, నేను చాలా బాధపడుతున్నాను కళ్యాణ్ వల్ల అలా అనడం అనేసి అంటుంది. నువ్వు ఎంత బాధపడుతున్నావో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కానీ పద అనేసి అంటుంది వాళ్ళ మమ్మీ. వాళ్ళంతా బయటికి వెళ్తారు. రాజ్ కళ్యాణ్కి ఇలా చెప్తాడు, నువ్వు అప్పు ఫ్యామిలీస్ గురించి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. నీ మనసులో మాట నాకు చెప్పు. నువ్వు అయినా అప్పు అయినా ఇద్దరు ఒకటయ్యారంటే ఈ పెళ్ళి ఆపడం నాకు పెద్ద సమస్య కాదు. మీరిద్దరూ ఒప్పుకోవట్లేదు, ఒకరి గురించి ఒకరు బయట పెట్టుకోవట్లేదు. మీరే కనుక ఇద్దరు బయట పెట్టినట్లయితే నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటుంది. ఈ పెళ్ళి అవ్వడం నాకు ఎంతలో పని. కాకపోతే నువ్వు అప్పు ఇద్దరు ఏం మాట్లాడట్లేదు కదా. ఇప్పటికైనా నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. 3 గంటల్లో నీ లైఫ్ మారిపోతుంది. తనకే కనుక పెళ్ళయి తాళి మెడలో పడిందంటే అప్పు గురించి నువ్వు ఆలోచించడానికి కూడా వీల్లేదు. ఇంకో 3 గంటలు అయిపోతే అప్పుకి ఇట్లా పెళ్ళి జరిగిందంటే నువ్వేం చేసినా కూడా తర్వాత నాకు అప్పు ఇష్టం అన్నయ్య కూడా ఎవరేం చేయలేరు. అప్పుడు నీ ప్రేమ బయట పెట్టిన ఫలితం ఏమీ ఉండదు. అందుకే ఇప్పుడే నువ్వు ఆలోచించు. నువ్వు ఆ పెళ్లి మండపానికి వచ్చేసేయ్. నేను నీకు ఫుల్ సపోర్ట్గా ఉంటాను. ఏ నిమిషంలోనైనా రాని నీకోసం ఎదురు చూస్తూ ఉంటా అనేసి చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దుగ్గిరాల వారి కుటుంబం పెళ్లి మండపానికి చేరుకుంటుంది. బంటి, కావ్య, స్వప్న వాళ్ళ దగ్గరకు వచ్చి అత్తయ్య మీ వాళ్ళందరూ వచ్చేసారు అనేసి చెప్తాడు. ఏంట్రా మా అత్తయ్య కూడా వచ్చిందా? అందరూ వచ్చారని చెప్తాడు. వీళ్ళు ఎదురుగా వెళ్తారు. వాళ్ళకి వెల్కమ్ చెప్తారు. కనకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద కుటుంబం రావడంతోనే ఈ పెళ్లి మండపానికి కళ వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు రుద్రాణి ఇలా అంటుంది, ఏంటి ఇది పెళ్లి మండపమా? అవునులే, గుడిలో ఉన్న ఏదో ఒక షెడ్డుని పెళ్లి మండపంలా మార్చేశారా అనేసి వెటకారంగా మాట్లాడుతుంది రుద్రాణి. అప్పుడు స్వప్న ఇలా అంటుంది, మా వాళ్ళు ఏమీ లేక ఇలా అయినా చేస్తున్నారు. నీకు ఆ మాత్రం గతి కూడా లేదు కదా. నువ్వే తాతయ్య వాళ్ళ ఇంట్లో పడి తింటున్నావు. నీకు ఈ మాత్రం కూడా లేదు కదా అనేసి మాట్లాడుతుంది స్వప్న. అప్పుడు అపర్ణ, చాలా బాగా మాట్లాడావు స్వప్న, నా ఫుల్ సపోర్ట్ నీకే అనేసి చెప్తుంది అపర్ణ. అప్పుడు కృష్ణమూర్తి ఇలా అంటాడు, వద్దమ్మా, మన కుటుంబం గురించి మనం తక్కువ చేసి మాట్లాడుకోకూడదు, అలా మాట్లాడొద్దు అనేసి చెప్తాడు స్వప్నకి. అప్పుడు కావ్య రుద్రానికి ఇలా చెప్తుంది, పెళ్ళి ఎక్కడ జరిగినా పెళ్ళే రుద్రాణి. మనకు ఎక్కడైనా కూడా తాళి కట్టడం, వేద మంత్రాలు, హోమాలు అన్నీ ఉంటాయి. అలాగే ఎక్కడ జరిగినా కూడా పెళ్ళి అనేది మారదు. ఎక్కడ జరిగినా పెళ్ళి ఒకేలా జరుగుతుంది, వేద మంత్రాల సాక్షిగా జరుగుతుంది. మనము పేదవాళ్ళ పెళ్ళికి వచ్చినప్పుడు చూసి ఆనందపడి వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. అలాగే వంటలు బాగున్నా బాగాలేకపోయినా కూడా వాళ్ళ పెళ్ళి జరుగుతున్న వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్నకి బాగున్నాయని ఒక్క మాట చెప్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు అనేసి చెప్తుంది కావ్య. అప్పుడు రాజు వాళ్ళ నానమ్మ, చాలా బాగా చెప్పావమ్మా, నీ వయసులో చిన్నదానివైనా చాలా బాగా చెప్పావు అనేసి అంటుంది. అప్పుడు రాజు ఇలా అంటాడు, ఇవన్నీ పక్కన పెడితే అమ్మాయి మనసులో పెళ్లి కొడుకు ఉన్నా లేకున్నా చేస్తారా అనేసి. అమ్మాయి మనసులో పెళ్లి కొడుకు ఉన్నా అసలు ఇష్టమేనా లేదా అనేసి చూడరా? అసలు అమ్మాయికి పెళ్లి కొడుకు ఇష్టమేనా అనేసి అడుగుతాడు రాజ్. అప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఇష్టం ఉండే చేసుకున్నామా అండి? మనం ఇష్టం లేకపోయినా కూడా ఇప్పుడు హ్యాపీగా ఉండట్లేదా? నాకు ఏమైంది? నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. దుగ్గిరాల వారి కుటుంబానికి పెద్ద కోడలు హోదాలో ఉన్నాను. అలా పెళ్ళి అయ్యాక ఎవరి మనసైనా మారిపోతుంది. అలా మనకు దేవుడు ఏది ఇచ్చాడో అందులోనే మనం తృప్తిని వెతుక్కోవాలి. మనం ఏది జరిగితే అదంతా మన మంచికే అని అనుకోవాలి అని చెప్తుంది కావ్య రాజ్కి. అప్పు రూమ్లో కళ్యాణ్ ఫొటోస్ చూస్తూ ఉంటుంది. స్వప్న అక్కడికి వస్తుంది. ఏంటే కళ్యాణ్ ఫొటోస్ అని డిలీట్ చేస్తున్నావు? కళ్యాణ్ నీ ఫ్రెండే కదా, అలాంటప్పుడు నువ్వు ఫోటో డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేసి అంటే, ఎందుకక్క అవసరమా, జ్ఞాపకాలు అన్నీ డిలీట్ చేస్తే బెటర్ కదా అనేసి చెప్తుంది. అప్పు ఏడ్చుకుంటూ. ఆ కన్నీళ్ళను చూసి, నువ్వు చెప్పాను నిజంగా ఇప్పటికీ ఇంకా ప్రేమిస్తున్నావా కళ్యాణ్ని అనేసి అంటుంది. అదేం లేదక్క అనేసి చెప్తుంది. అప్పు, ఎందుకే అబద్ధం చెప్తావు? నిన్ను చూస్తే నాకు అర్థం అవ్వట్లేదా నువ్వు ఇంకా కళ్యాణ్ని ప్రేమిస్తున్నావా అని అంటే, నేను ప్రేమించట్లేదక్క అనేసి సీరియస్ అవుతుంది స్వప్న పైన. నువ్వు ఎంత కోప్పడినా కూడా తనలోన ఉన్న ప్రేమని
నీ లోపలున్న ప్రేమని దాచుకోలేవే, నీ కన్నీళ్ళు చెప్తాయే నీ లోపలున్న ప్రేమని అనేసి అంటుంది స్వప్న. నువ్వు ఇప్పుడు ఎవరి కోసం చూస్తున్నావే? మన అమ్మ వాళ్ళ కోసమా, వేరే పక్కన వాళ్ళ కోసమా, ఎవరి కోసం చూస్తున్నావు నువ్వు? సమాజం కోసం చూస్తే నీ లైఫ్ ఏమవుతుంది? మా కుటుంబం కోసం ఆలోచిస్తున్నావా? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు నువ్వు అసలు? నీ మనసులోని ప్రేమని దాచుకొని ఇలా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదప్పు. నువ్వు పెళ్లి చేసుకోవడం అంటే ఇవాటితోనే అయిపోదు, అది నీ లైఫ్ లాంగ్ తనతో ఉండాలి. నీకు ఇష్టం లేకుండా నువ్వు తనతో కాపురం చేస్తావా అనేసి అంటుంది స్వప్న. అసలు నీ మనసులోని ప్రేమను కళ్యాణ్కి చెప్పావా అనేసి అడుగుతుంది స్వప్న అప్పుని. నువ్వు ఇప్పటికైనా చెప్పే, ఇష్టం లేదని. లేకపోతే నాలాగా పారిపో. అక్కేంటి ఇలా చెప్తుంది అని మాత్రం అనుకోకు. నీ సంతోషం, నువ్వు హ్యాపీగా ఉండడమే చూసుకో. ఒకరి గురించి ఆలోచిస్తే ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరు. మనం ఎలా ఉంది ప్రజెంట్ అనేదే ముఖ్యం మనకి. పక్కన వాళ్ళు ఏమో అనుకుంటున్నారని మన హ్యాపీనెస్ దూరం చేసుకోవద్దు అనేసి చెప్తుంది స్వప్న అప్పుకి. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో కళ్యాణ్ ఇలా ఆలోచిస్తాడు. నేను నా కుటుంబం గురించి కానీ అప్పు వాళ్ళ కుటుంబం గురించి కానీ ఆలోచిస్తే ప్రయోజనం ఏమీ లేదు. నేను వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించినా, ఎవరి గురించి ఆలోచించినా అక్కడ అప్పు కూడా హ్యాపీగా ఉండలేదు. ఏదైతే అదైంది, నేను అక్కడికి వెళ్ళి పెళ్ళి ఆపేస్తాను అని అనుకుంటాడు కళ్యాణ్. కావ్యరాజ్ ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. ఈ పెళ్ళి ఆపడానికి వీల్లేదు అని అంటుంది కావ్య. ఈ పెళ్ళిని ఎలాగైనా నేను ఆపి తీరుతాను అనేసి చెప్తాడు రాజ్. ఎలా ఆపుతారో నేను కూడా చూస్తాను అని అంటుంది కావ్య. ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను అని అంటాడు రాజ్. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.